దేనికైనా ఓ రీతి రివాయి ఉండాలి కదా. ఏ పని ఏడ చేయాలనో గాడన చేస్తే సై అంటారు. అంతేగాని చిల్లరేషాలు దేవుని తాన చేస్తే గిట్లనే గరం అవుతారు. లేకుంటే ఏంది, దేవుని గుడిలో ప్రాంక్ వీడియోలు చేస్తారా ఈ బట్టెవాజుగాళ్ళు? షీ 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 ఏమంట గీ సోషల్ మీడియా పెరుగుతుందో ప్రతీది పరాశకమైతుంది గీ పటిపోరలకు. అసలు దేవుడన్నా గుడన్నా లెక్క లేకుట్నే అవుతుంది. ఇగో తిరుపతిలో ఎంకన్న దర్శనానికి భక్తులతోటి పాటుగా ఓ మోతేవర్ల గుంపు వచ్చింది కదా. అందులో ఈ మసిబట్ట మొక్కపోడు కంపార్ట్మెంట్లల్లా ఎయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న భక్తుల ముంగట్టుకు పోయి తాళం తీస్తున్నట్టు చేసిండు. నిజంగా గుళ్ళె పని చేసేటోళ్ళే అనుకొని ఎంబట దర్శనానికి ఆలైందని భక్తులంతా గోవిందా గోవిందా అనుకుంటా లేచి నిలబడ్డారు. అటెన్క ఇది ప్రాంక్ ప్రాంక్ అనుకుంటా ఆడికెళ్లి పారారయ్యారు ఈ పాషి మొక్కపోళ్ళు. మళ్ళా ఇలా శృంగారానికి చూడుర్రి, చేసిందే షెండాలపు పని మీదికెళ్ళి ఏదో ఘనకార్యం ఎలుగబెట్టినట్టు ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిర్రు. ఈ జీడిత్తుగాళ్ళు ఎక్కడోళ్ళు అని అరుచుకుంటే తమిళనాడోళ్ళందేలిందట. ఈ లత్తగొట్టే పనులు చేసిన మోతేవారి మొగాయనకు లక్షలల్ల ఫాలోవర్స్ ఉన్నారట. లైకుల కోసం గిట్ల కథలు పడ్డారన్న ముచ్చట తెలిసి టీటీడీ గరమైంది. ఇట్లా భక్తుల మనోభావాలు దెబ్బతీసేటట్టు అడ్డమైన ప్రాంక్ వీడియోలు చేస్తే ఊకునేది లేదు. ఎంబటే వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని స్పెషల్ విజిలెన్స్ టీమ్ ను వాళ్ళుండే ఊరికి పంపింది. ఎట్లకైనా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని మళ్ళా ఎవ్వలకు కూడా గిసొంటి వీడియోలు చేయాలనే ఆలోచనని రాకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. చూడాలిగా వాళ్ళకి ఎసొంటి శిక్షేస్తారు. అందుకే అంటారు దేవుని తాన అడ్డమైన వేషాలేస్తే బతుకే ఆగమైతుందని. జర యాది పెట్టుకుంటే మంచిది. పవన్ సార్ ఏమంట చిన్న ముఖ్యమంత్రి అయిండో గాని పని రాక్షసుడే అయిండు. ఎప్పుడు తింటుండో ఎప్పుడు నిద్రపోతుండో గాని పని తప్ప ఇంకో ధ్యాసే లేనట్టున్నది సార్కు. దేవుని దీక్ష పట్టుడే కాదు, పనిని కూడా దీక్ష పట్టినట్టే చేస్తున్నాడా అనిపించబట్టింది ఇది చూస్తుంటే. పవన్ సారు పంచె కట్టుకొని పద్ధతి మార్చుకున్నాడే కాదు, పద్ధతులు కూడా మారుస్తున్నాడు. చాలా మంది కార్యకర్తలు లీడర్లు పెద్దోళ్ళను కలిసేందుకు వచ్చినప్పుడు మర్యాదకు పూల గుత్తులు శాల్వలు తెచ్చిస్తుంటారు కదా. అట్లా చేయకుర్రి. మీరు వచ్చే బొకెలతోటి ఎవరికి ఏం అక్కర ఉంటది? ఆ శాల్వలు ఏం చేసుకోవాలి? కళ్ళకు ఇంపు కనిపించేవి కావు, 10 మంది కడుపు నింపేవి తెస్తే నలుగురికి సాయం చేయొచ్చు అని అంటున్నాడు. ఇది మీరు పూలు కంటే కూడా ఇది ఇస్తే బెటర్ అని చెప్పి ఎవరికొకళ్ళకి చాలా మందికి అనాథాశ్రమాలకి ఇవ్వచ్చు. చాలా నా రిక్వెస్ట్ కూడా అందరికీ చాలా మంది విగ్రహాలు శాల్వాస్ ఇవన్నీ తీసుకొస్తా ఉన్నారు. వచ్చేవారందరికి కూడా ఒకటి ఏదైనా తీసుకొస్తే టోకెన్స్ భవిష్యత్తులో మన సమీప భవిష్యత్తులో రాబోయే అన్నా క్యాంటీన్స్కి ఏదైనా మీరు కాంట్రిబ్యూషన్ లాగా ఏదైనా అలాంటి టోకెన్స్ అన్నా ఇవ్వండి. వాళ్ళు గివ్ టు గవర్నమెంట్ మన ప్రభుత్వానికి ఇద్దాం. అలాగే మీకు ఏదైనా పర్సనల్గా ఇద్దాం అనుకుంటే ఇలాంటి ఏదైనా ఇవ్వగలిగితే అది నేను అనాథాశ్రమాలకు పంపిస్తాను. అలా కాకుండా ఈ విగ్రహాలు శాల్వాలు ఇవన్నీ నిరుపయోగంగా అయిపోతున్నాయి. ఆ విగ్రహాలకు కూడా ఏం చేయాలో తెలియట్లేదు. అందుకని దయచేసి నా విన్నపం, మా ఎంపీస్ ఇది స్టార్ట్ చేశారు, ఇనిషియేట్ చేశారు. ఇట్లా మనస్ఫూర్తిగా వారి స్ఫూర్తిని తీసుకొని అందరిని దయచేసి కూరగాయలు ఇవ్వని కాదు కానీ ఫ్లవర్ బుకేస్తో మనీ వేస్ట్ చేయొద్దు, విగ్రహాల కోసం ఇబ్బంది పడద్దు, షాల్స్ కూడా తేకండి. నా రిక్వెస్ట్ అదొకటి. ఏదైనా చేయగలిగితే నాకు చేయకపోయినా పర్లేదు కానీ అట్లీస్ట్ అది ప్రజలకి కష్టాలు ఉన్న వాళ్ళకి ఉపయోగపడేలా చేయండి. ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ ఫర్ దట్. అయితే జనసేన ఎంపీలు అలా సార్కు కూరగాయలు వేసిన బుట్టను తెచ్చిచ్చిరు బొకేకి బదులు. ఇక దాన్ని చూసి పవన్ సార్ నవ్వుకొని ఏంది ఇప్పుడు ఇవన్నీ వండుకొని తినాలనా అని కారెడ్డం ఆడిండు. ఇట్లా కూరగాయలనే కాదు, రేపటి రోజులు అన్న క్యాంటీన్లు పెడుతున్నాము, దానికి మీ తరపున సాయం చేయర్రి. పూలు శాల్వలు పాలాభిషేకాలకు కొనే పైసలేవో అన్న క్యాంటీన్లకి ఇయ్యి. దయచేసి ఇటువంటి ఏం తీసుకురాకురని చెప్పుకొచ్చిండు. మరి సార్ చెప్పిన ఉద్దేశం మంచిదే కానీ ఎంతమంది పాటిస్తారో చూడాలి ఇక.